హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఒక సిస్టరు నాకు పర్సనల్గా పిన్ చేస్తారండి. అక్క అప్పర్ లిప్ షార్ట్ వీడియో తీసి పెట్టచ్చు కదా అక్క అని, తన కోసం అనమాట. నేను మామూలుగా అయితే నా ఐబ్రోస్ నేనే తీసుకుంటాను, కానీ బాబుతో కుదరట్లేదు కదా అనేసి మా బిల్డింగ్లో ఉండే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి తీయించుకున్నానండి. నాకు 270 రూపీస్ దాకా పడింది, ఓన్లీ ఐబ్రోస్కి మాత్రమే. అప్పర్ లిప్ జస్ట్ అడిగాను, అడిగితే 5 దీరమ్స్ అన్నారని చెప్పారండి. 5 దీరమ్స్ అంటే ఇండియా దగ్గరగా 130 దాకా పడుతుందండి మన ఇండియా కరెన్సీలో. దుబాయ్ దీరమ్స్ వచ్చేసి 5 దీరమ్స్ అప్పర్ లిప్ అలాగే ఐబ్రోస్ రెండు కలిపి హ్మ్. 15.50 ఫిల్స్ పడుతుందండి. అంటే ఇంచుమించు 400 అబోవ్ పడుతుందండి ఒక ఐబ్రోస్‌కి, అప్పర్ లిప్‌కే. కానీ నేను ఐబ్రోస్‌కే పెట్టిందే ఎక్కువ అనుకుంటున్నా. అప్పర్ లిప్ ఎందుకులే అనేసి సరే ఆ సిస్టర్ కోసం ఈ వీడియో తీస్తున్నాననమాట. చాలా ఈజీ అండి. మనం మిషన్ కుడతాం కదా! బ్లౌజెస్ కుడతాం కదా! స్టిచ్ చేస్తాం కదా! ఆ థ్రెడ్ ఉంటుంది కదా! ఆ థ్రెడ్ కొంచెం తీసుకొని చివర్లు ఉంటుంది కదా! అది ముడి వేసుకోవాలండి. ముడి వేసుకున్న తర్వాత దాన్ని ఫోల్డింగ్ చేయాలండి. ఫోల్డ్ చేసిన తర్వాత 6 టైమ్స్, 7 టైమ్స్ అలా తిప్పుకోవాలండి. తిప్పిన తర్వాత మనం కొంచెం లిప్ మీద, అప్పర్ లిప్ మీద కొంచెం పౌడర్ పూయాలండి. లేదంటే కొంచెం పెయిన్‌గా ఉంటుంది. పౌడర్ పూసేసాక కొంచెం ఇలా మనం థ్రెడ్డింగ్ చేసేస్తూ ఉంటే చిన్న చిన్న హెయిర్ అనేదంతా ఆ థ్రెడ్డింగ్‌కి వచ్చేస్తుందండి. కొంతమందికి హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల అప్పర్ లిప్ అంతా కొంచెం అదే మన జెంట్స్‌కొచ్చినట్టుగా వస్తూ ఉంటుందండి. అవి ఎందువల్లంటే హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్లండి. నేనప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు ఐబ్రోస్ చేసేటప్పుడైతే ఊరికనే అప్పర్ లిప్పు అలాగే ఫేస్‌కి కూడా ఊరికనే తీసేదాన్నండి. అప్పుడు నేను ఐబ్రోస్ చేసినప్పుడు 50 రూపీస్ చార్జ్ చేసేదాన్ననమాట. కానీ ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందసలు. చాలా ఈజీ అండి. మెయిన్ వచ్చేసి మనం అప్పర్ లిప్ కానీ, ఐబ్రోస్ కానీ చేసుకోవడం నేర్చుకోతే ముందు మనీ సేవ్ అయితుంది. తర్వాత టైం సేవ్ అయితుంది. ఎందువల్ల అంటారేమో, చిన్న పిల్లలున్న మదర్స్‌కి అసలు కుదరదు కదండీ! ఇంట్లో చిన్న పిల్లలతో సరిపోతుంది. అలాగే పనిలో సరిపోతుంది కదా! పనితో సరిపోయినప్పుడు మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఐబ్రోస్ థ్రెడ్డింగ్, మన సెల్ఫ్ థ్రెడ్డింగ్ మనకై మనం తీసుకోవచ్చండి. ఐబ్రోస్ కానీ, అలాగే అప్పర్ లిప్ కానీ, చిన్ గానీ, ఫేస్‌కి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఫేస్‌కేం తీసుకోవట్లేదు. జస్ట్ ఓన్లీ అప్పర్ లిప్ ఆ సిస్టర్ చెప్పారు కదా! ఆ సిస్టర్ కోసం నేను ఈ వీడియో తీస్తున్నానండి. అలాగే ఐబ్రోస్ థ్రెడ్ మనకి ఫ్యాన్సీ షాప్‌లో అవైలబుల్‌గా ఉంటుందండి. మామూలుగా అయితే ఎవ్వరు చెప్పరు, కానీ నేను మీకు చెప్తున్నాను. ఫ్యాన్సీ షాప్‌కెళ్ళి ఐబ్రోస్ థ్రెడ్ అని అడగండి. నేనప్పుడు కొన్నప్పుడైతే 30, 35 ఉండేది. నేను లాస్ట్ ఇయర్ ఇండియాకి దుబాయ్‌కొచ్చేటప్పుడు కూడా తెచ్చుకున్నానండి. ఒకటి తెచ్చుకున్నాను ఐబ్రోస్ థ్రెడ్ వచ్చి. నాకు ఎంత పడిందంటే 40 45 రూపీసో పడిందండి. నాకు కరెక్ట్‌గా ఐడియా లేదు. 40-45 రూపీస్ దాకా ఉంటుందనమాట. ఐబ్రోస్ థ్రెడ్‌తో కూడా ఎలా చేసుకోవాలి ఏంటో చూపిస్తున్నాను చూసేయండి. ఐబ్రోస్ థ్రెడ్ కూడా సేమ్ అంతేనండి. మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని చివర్లో ముడేసుకోవాలండి. ముడేసుకున్న తర్వాత దాన్ని తిప్పాలనమాట. 6 టైమ్స్ ఆర్ 7 టైమ్స్ తిప్పేసి ఇలా ఐబ్రోస్ అప్పర్ లిప్ ఉంది కదా! ఇలా తీసుకుంటే చాలా ఈజీగా చిన్ని హెయిర్ అనేది మొత్తం వచ్చేస్తుందండి. చాలా ఈజీ అండి చూడండి. మన చిన్ మీద గానీ, అప్పర్ లిప్ మీద కానీ, అలాగే ఫేస్‌కి కూడా చిన్ మీద ఉంటుంది కదా! లెఫ్ట్, రైట్ అలా మొత్తం ఫేస్‌కి రిమూవ్ చేసుకోవచ్చనమాట. నేనైతే ఏం తీసుకోనండి. జస్ట్ అప్పర్ లిప్ కూడా ఆ సిస్టర్ కోసం, తన కోసమని షార్ట్ వీడియో పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్